ఆటో కార్మికులను బీజేపీ కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేశాయని బీఆర్ఎస్ టీయూ రాష్ట్ర అధ్యక్షుడు వేముల మారయ్య ధ్వజమెత్తారు. హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఆటో కార్మికుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉచిత బస్సు పథకంలో ఆటో కార్మికులకు ఉరితాడు వేసిన కాంగ్రెస్ పార్టీని పార్లమెంట్ ఎన్నికల్లో చిత్తుగా ఓడిస్తామని, బీఆర్ఎస్ ను గెలిపిస్తామని హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కసారి కూడా సీఎం రేవంత్ ముచ్చటించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సికింద్రాబాద్ పార్లమెంట్ ఎలక్షన్ దగ్గర పడగానే ఆటో అన్నలకు అధికంగా 12,000 రూపాయలు సంవత్సరానికి ఇది మా ప్రభుత్వం హామీ అని పేపర్ ప్రకటనలు వేస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వానికి మేము ఒక్కటే చెప్తున్నాం, మీరు అమలు పరిచిన పథకం ద్వారా ఆటో కార్మిక కుటుంబాలు రోడ్డున పడి అలమటిస్తున్నారు. సంవత్సరానికి 12,000 కాదు, ప్రతి ఆటో కార్మికులకు నెలకు 15,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. ఆటో కార్మికుల సమస్యపై స్పందించిన బీజేపీ పార్టీని, ఆటో సమస్యను పట్టించుకొని బీజేపీ పార్టీని, ఆటో కార్మికులకు మద్దతుగా నిలబడ్డ బీఆర్ఎస్ పార్టీని, ఆటో కార్మికులకు మద్దతుగా నిలబడ్డ బీఆర్ఎస్ పార్టీని వర్ధిల్లాలి. ఆటో కార్మికుల ఐక్యత, వర్ధిల్లాలి. ఆటో కార్మికుల ఐక్యత. మారయ్య, తెలంగాణ ఆటో యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడిని. ఈరోజు ఈ రౌండ్ టేబుల్ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం, కాంగ్రెస్ పార్టీ అనేక హామీలు ఇచ్చి అమలు కాని మాటలు చెప్పి అధికారంలోకి వచ్చి ఈ రోజుకు 5 నెలలు కాబట్టి ఈ పార్లమెంట్ ఎలక్షన్ సందర్భంగా మేము ఇప్పటికే అనేకమైనటువంటి ఉద్యమాలు చేసి అనేకమైనటువంటి నిరసన కార్యక్రమం తెలియజేసి ఏదైతే మహిళలకు మహాలక్ష్మి పేరుతోటి ఫ్రీ బస్సు పెట్టిండో ఆ ఫ్రీ బస్సు పేరుతోటి లక్షలాది మంది ఆటో కార్మికులు రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డరు. 55 మంది ఆటో కార్మికులు హైదరాబాద్ తో పాటు ఇతర జిల్లాలలో ఆత్మహత్యలు చేసుకున్నారు. వీటి మీద ఎలాంటి మాటలు మాట్లాడని ప్రభుత్వం ఈ రోజు పార్లమెంట్ ఎలక్షన్ దగ్గర రాగానే నిన్న నుండి పేపర్ యాడ్ చేస్తున్నారు. ఏమని? ఆటో కార్మికులకు సంవత్సరానికి 12,000 మా ప్రభుత్వం హామీ అని. మేము 5 నెలలుగా పోరాటం చేస్తే పట్టించుకోలేదు. మరి ఇప్పుడు ఈ రోజు నిన్న ఇవాళ పేపర్ ప్రకటన అధికారికంగా మరి మేము 12,000 ఇస్తున్నాం. అరే నాయన, మేము రోడ్డున పడ్డాము, 12,000 సంవత్సరానికి కాదు, మాకు నెలకు 15,000 ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేసి జేఏసీగా ఏర్పడి మా సంఘంగా మంత్రి గారిని కలిసినాం. అనేక పద్ధతులు చెప్తే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి హోదాలో ఏ ఒక్క మీటింగ్ లో కూడా మిమ్మల్ని ఆదుకుంటా, నేను ముఖ్యమంత్రి హోదాలో మీ సమస్య పరిష్కారం చేస్తాను ఎక్కడ కూడా మాట్లాడలే. ఎక్కడ మాట్లాడినా ఎవరు అడ్డతో రండి, ఈ పథకం ఇలాగనే కొనసాగిస్తా, బస్సుతో దక్కిస్తా అని చెప్పడంతో ఆందోళన చెంది డ్రైవర్లకు అనేక మంది ఆత్మహత్యలు పాల్పడ తప్ప ఇంకా ధైర్యం ఎక్కడ తెచ్చుకునే పరిస్థితి కనిపించలే. కాబట్టి ఈ రౌండ్ టేబుల్ సమావేశం ద్వారా ఇవాళ మేము రాష్ట్ర వ్యాప్తంగా ఆటో కార్మికులు పిలుపునిస్తున్నాము. బీఆర్టీ ఆటో యూనియన్ గా ఆటో కార్మికులకు ఉరితాడేసిన కాంగ్రెస్ పార్టీని